తమిళనాడు గవర్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మహిళలు బాలికలపై జరిగే లైంగిక వేధింపులు, అత్యాచార యత్నాలకు సంబంధించిన నేరాలకు శాసనసభలో ఆమోదించిన చట్ట సవరణ బిల్లుకు గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదం తెలిపారు. ఈ బిల్లు కంటే ముందు శాసనసభలో గతంలో ఆమోదించి పంపిన సుమారు 10 బిల్లులను పక్కన పెట్టి ఈ బిల్లును మాత్రం అంగీకరించారు. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన 2 చట్టాలకు సంబంధించిన సవరణలతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లు రూపొందించింది. తమిళనాడు గవర్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మహిళలు బాలికలపై జరిగే లైంగిక వేధింపులు, అత్యాచార యత్నాలకు సంబంధించిన నేరాలకు శాసనసభలో ఆమోదించిన చట్ట సవరణ బిల్లుకు గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదం తెలిపారు. ఈ బిల్లు కంటే ముందు శాసనసభలో గతంలో ఆమోదించి పంపిన సుమారు 10 బిల్లులను పక్కన పెట్టి ఈ బిల్లును మాత్రం అంగీకరించారు. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన 2 చట్టాలకు సంబంధించిన సవరణలతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లు రూపొందించింది. తమిళనాడు గవర్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మహిళలు బాలికలపై జరిగే లైంగిక వేధింపులు, అత్యాచార యత్నాలకు సంబంధించిన నేరాలకు శాసనసభలో ఆమోదించిన చట్ట సవరణ బిల్లుకు గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదం తెలిపారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, తమిళనాడులో మహిళల బాలికలపై జరిగే లైంగిక వేధింపులకు సంబంధించి కఠినమైనటువంటి చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర గవర్నర్ ఆమోద ముద్ర కూడా లభించింది. అత్యాచారాలకు సంబంధించినటువంటి నేరాలపైన ఈ నెల 10న శాసనసభలో ముఖ్యమంత్రి స్టాలిన్ ఆ బిల్లులు ప్రవేశపెట్టారు. ప్రధానంగా చూసినప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే భారత న్యాయ సంహిత బిఎన్ఎస్ చట్టాలను సవరించి కఠినంగా వీటిని అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ కొత్త చట్ట ప్రకారం బాలికలు, యువతులు, మహిళలపై అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష, 12 ఏళ్ల బాలికలపై లైంగిక వేధింపులు పాల్పడితే అవజ్జీవ కారాగార శిక్ష లేదా మరణ శిక్ష విధిస్తారు. 18 ఏళ్ల లోపు బాలికలపై సామూహిక అత్యాచారాలకు పాల్పడిన జీవిత కారాగార శిక్ష లేదా ఉరి శిక్ష కూడా అమలు చేయబోతున్నారు. దీంతో పాటుగా మహిళలపై యాసిడ్ దాడి జరిగిన, మహిళలను కించపరుస్తూ కూడా మాట్లాడిన వీటిపైన కూడా కఠినంగా చర్యలు తీసుకోబోతున్నారు. దాదాపు 4 ఏళ్ల నుంచి 8 ఏళ్ల వరకు కూడా వీరికి శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా మనం చూస్తున్నాం. ఇటీవల పశ్చిమ బెంగాల్ కోల్కతాలో ఏదైతే ట్రైనీ డాక్టర్ పైన జరిగినటువంటి అత్యాచార ఘటనకు సంబంధించి దేశమంతా కూడా అట్టుడికింది. ఆయనకు జీవిత కారాగార శిక్ష కూడా విధించారు. మొత్తం జీవితాంతం కూడా జైల్లో ఉండే విధంగా. అయితే ఉరి శిక్ష వేయాలనేటువంటి డిమాండ్ కూడా వచ్చింది. కానీ ఉరి శిక్ష విధించే ముందు అనేక అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. అయితే తమిళనాడు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ చట్ట సవరణ ప్రకారం చూస్తే మాత్రం ఖచ్చితంగా చాలా మంది పైన కఠినమైనటువంటి చర్యలు ఉండేటువంటి అవకాశం మాత్రం కనిపించబోతోంది. సో ఇప్పటి వరకు కూడా మనం పరిశీలిస్తే ఇలాంటి చట్ట సవరణలు చేసి కఠినమైనటువంటి శిక్షలు అమలు చేసేందుకు కూడా తమిళనాడు ప్రభుత్వం అయితే మాత్రం నిర్ణయించిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది, తమిళనాడులో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే డిఎంకే కాంగ్రెస్ సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వం స్టాలిన్ అధికారంలో ఉన్నారు. ఇక్కడ గవర్నర్ కు ప్రభుత్వానికి మధ్య అనేక అంశాల విషయంలో మాత్రం కొంత రగడ కొనసాగుతుంది. అనేక బిల్లుల విషయాన్ని కూడా గవర్నర్ ఆమోదం తెలపకపోవడం, సో గవర్నర్ వ్యవహార శైలి పైన ప్రభుత్వం తప్పుపట్టడం, ప్రభుత్వ తీరు పైన గవర్నరు అనేక విషయాల్లో కూడా ఆయన తప్పుపడుతూ వస్తున్నటువంటి పరిస్థితి, అభ్యంతరం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు, ఇటీవల సభ నుంచి కూడా వాకౌట్ చేసినటువంటి పరిణామాలు సంచలనం కలిగించాయి. అయితే ఈ విషయంలో మాత్రం మహిళలు, బాలికల పైన జరిగే లైంగిక వేధింపుల కేసు విషయంపై మాత్రం సంచలన దీన్ని తీసుకోవడం అనేది మాత్రం ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా దీనిపైన చర్చకు దారితీసేటువంటి పరిస్థితి కనిపిస్తోందని మాత్రం చెప్పొచ్చాను. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.